హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో చాలా మందికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటి వాటిలకి వెళ్ళాలి అని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే నేవీలో చేరడానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదువుకొని ఏంటంటే ఆ విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదువుకొని అదేవిధంగా అందులో సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. సో అమ్మాయిలు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏంటంటే జేడబ్ల్యూ మెయిన్ ర్యాంకు అట్లాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలతో నియామకాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం వచ్చిన వారికి విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనము అన్నీ కూడా ఉచితంగానే అందించడం అనేది జరుగుతుంది. ఇక చదువు శిక్షణ పూర్తయిన తర్వాత వెంటనే విధుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మొదటి నెల నుంచే 1,00,000 కంటే ఎక్కువ వేతనము అందుకుంటారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అమ్మాయిలు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన అనేది ఇది విడుదల చేశారు. సో దానికి సంబంధించి చూస్తే జేడబ్ల్యూ మెయిన్ ర్యాంక్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూలతో నియామకాలు అనేటివి ఉంటాయి. సో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు నావీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే జేడబ్ల్యూ మెయిన్లో ర్యాంకు తప్పనిసరిగా ఉండాలి. ఇంకా అందులో సాధించినటువంటి ర్యాంకు మెరిట్ ఆధారంగా వచ్చినటువంటి దరఖాస్తులను మదింపు చేయడం అనేది ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని ఇంటర్వ్యూకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇక వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అంటే ఎస్ఎస్బి ద్వారా బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నంలో ఎక్కడైనా మార్చి నుంచి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు. ఇక మొత్తం 5 రోజుల పాటు ఇవి 2 దశల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. తొలి రోజు స్టేజ్ 1 కింద పరీక్షలో భాగంగా వీరికి ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సివిల్స్ గ్రూప్స్, ఈ ఆర్మీ, నేవీ, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్ కొన్నికి సంబంధించినటువంటి విభాగాలు ఉంటాయి. అందులో చాలా టఫ్గా ఇంటర్వ్యూలో అనేది మనల్ని పూర్తి స్థాయిలో మనల్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేయడానికి చాలా రకాల టెస్ట్లు అనేది పెడతారు. సో మన దాంట్లో సివిల్స్లో జనరల్గా ఇంటర్వ్యూ అనేది ఒక భాగంగా వేరే ఉంటుంది. కానీ వేరే దేశాలలో కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూ అనేది చేయడం కూడా జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా 5 రోజుల పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 1లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇంకా పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ అంటే ఒక పిక్చర్ మీకు ఇస్తారు. ఆ పిక్చర్కి సంబంధించి ఇప్పుడు ఒక డయాగ్రామ్, నా చేయి చూడండి, ఈ చేతి ఉంగరం ఉంది, దీన్ని చూసి మీరు ఏం చెప్తారు? లేకపోతే ఈ వాచ్ ఉంది, ఏం చెప్తారు? నన్ను చూస్తారు, ఏం చెప్తారు? లేకపోతే ఈ డయాగ్రామ్ చూడగానే మీకు ఏమనిపించింది అని చెప్పేసేసి చెప్పమనొచ్చు, లేకపోతే రాయమనొచ్చు. ఇట్లాంటివన్నీ అంటే మీరు ఏం ఆలోచన, మీ మైండ్ సెట్ అనేది ఏం చెప్తుంది? ఒకటి చూడగానే మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయా, పాజిటివ్ ఆలోచనలు వస్తాయా, లేకపోతే అది ఈ విధంగా ఉంది, ఇంకా ఇలా ఉండాలి, లేకపోతే ఇంకా బెస్ట్గా ఉండాలి, ఇంతకుముందు ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉండేది, ఇట్లాంటివి అన్నట్టు. సో ఆ గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో అనేది అవతలి వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆర్గ్యుమెంట్ అనేది ఎట్లా చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో అర్హత సాధించిన వారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్ 2 ఇంటర్వ్యూలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక దీనిలో భాగంగా సైకాలజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో నెగ్గిన వారికి ఆరోగ్య పరీక్షలు అనేది, మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక అందులోనూ నిలిచిన వారికి తుది నియామకాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఎస్ఎస్బిలో సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇక ఏదైతే జూలైలో శిక్షణనిస్తారో దానికి సంబంధించి చూస్తే ఎంపికైన వారికి శిక్షణ తరగతులు జూలై 2024 నుంచి అనేది ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమాల, కేరళలో బీటెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక చదువుతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, మీ అవసరాలకు సంబంధించినటువంటి ఏవైతే స్టూడెంట్కి కావాల్సినటువంటి వసతులు ఉంటాయో అవన్నీ కూడా అన్ని ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. ఇక విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ, న్యూఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఇక అనంతరం మీరు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేరుతారు, జాబ్లోకి చేరుతారు. సో చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ కేటాయించడం జరుగుతుంది. వీరికి లెవెల్ 10 మూల వేతనం అంటే 56,100 చెల్లించడం జరుగుతుంది. మిలిటరీ సర్వీస్ పే కింద వీరికి ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి మిలిటరీ సర్వీస్ ఏదైతే పే ఉంటుందో దానికి సంబంధించి 15,500 అదనంగా చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు ఉంటాయి. ఈ సమయంలో అన్ని కలిపి గరిష్టంగా 1,00,000 కంటే ఎక్కువే వేతన రూపంలో వారు అందుకోవడం జరుగుతుంది. ఇక దీంతో పాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా,
ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ వాహన రుణాలు, ఇలా ప్రోత్సాహకాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు అనేటివి ఉంటాయి. సో అంటే ఓవరాల్గా మీకు 80 సెలవులు అనేటివి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ కాలము దానికి సంబంధించి అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అవ్వడం దానికి సంబంధించి చూసినాం కదా. సో ముఖ్యమైనటువంటి సమాచారం వివరాలు దానికి సంబంధించి చూస్తే ఖాళీలు వచ్చేసి మొత్తంగా 35 ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కనీసం 10 పోస్టులు మహిళలతో ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇక విద్యార్హతలు వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 70% మార్కులతో మీరు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు 10వ తరగతి లేదా ఇంటర్ ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ఇక వీటితో పాటు అభ్యర్థులు JEE మెయిన్ 2023లో ర్యాంకు సాధించి ఉండాలి. ఎత్తు కనీసం 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక వయసు వచ్చేసి జనవరి 2, 2005 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి. వారే అర్హులు. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 20 వరకు ఉంది. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ www.joinindiannavy.gov.in లో సంప్రదించండి. సో నావీకి వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి వయసు రీత్యా క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఉంటాయి. సో ఇందులో కనుక మీరు క్వాలిఫై అయితే మంచిగా బీటెక్ చదువుకుంటారు. దాని తర్వాత సంబంధించినటువంటి 1 లక్ష రూపాయల జీతంతో మీరు లెఫ్టినెంట్ కల్నల్ హోదాతోటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్ని కూడా మంచి ర్యాంకుతో, మంచి ఉద్యోగంతో, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి.